श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यया मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मीने अस्मद्गुरोर्भगवतोश्च दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धना भूतं सरश्च महदाह्वय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति पराङ्गतिं यत्पिबं सततं रामचरितामृतसागरम् अतृप्तस्थं मुनिं वन्दे प्राचेतसमकल्मषं गोष्पदीकृतवारासिं मसकीकृतराक्षसं रामायण महामालारत्नं वन्दे नीलात्मजं श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि श्रीरघुनन्दनपरब्रह्मणे नमः कन्याभरणिसञ्जातं वाधूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं शठगोपमहं भजे अस्मद्गुरुभ्यो नमः। భగవత్ బంధువులరా, ఈ 31వ సర్గలో కూడా మనం చెప్తాడు, ఏవం బహువిధం చింతాం చింతయిత్వా మహాకవి మహామతి కౌశలమధురం వాక్యం వైదేహ్య వ్యాజహార. ఈ రీతిలో బహువిధముగా పలు విధాలుగా ఆలోచించి మహామతి అయినటువంటి హనుమంతుడు వైదేహ్య సంవత్సరమే వైదేహ్కి ముందర ఆయన సమీపంలో మధురం వాక్యం వ్యాజహార, మధురమైన మాట చెప్తున్నాడు. అంటే ఏం చెప్పాలి? రామ కథ చెప్పాలి. తాను ఇక్కడికి వచ్చి ఎలా వచ్చానో, ఎందుకు వచ్చానో, రాముడితో తనకు ఏమి సంబంధమో చెప్పాలి కదా. అందుకని తెలవాలి, అన్ని తెలవాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. రాజా దశరథో రామ రథకుంజర వాజిమాన్ కథ చెప్తున్నాడు, రామ కథ చెప్తున్నాడు, రామాయణం చెప్తున్నాడు. అది కూడా చాలా సంగ్రహంగా చెప్పాలి. సీతమ్మకు అర్థం కావాలి. ఆమెకు తెలిసింది చెప్పాలి, ఆమెకు తెలియంది చెప్పాలి. తెలిసింది చెప్తే అది నిజమైతే ఇంకోటి నిజమవుతుంది కదా. సీతమ్మ ఉన్నప్పుడు జరిగిందని చెప్పి అది నిజమైతే ఆమె రేపు చెప్పి కూడా నిజమవుతుంది. అందువల్ల మొదలు సీతమ్మ ముందు జరిగిందని చెప్పి తర్వాత సీతమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిందని చెప్తే అనుమానాలు లేకుండా పోతాయని భగవంతుడు మొదలుపెట్టారు కదా. సీతమ్మ, రాముడు, లక్ష్మణుడు ముగ్గురు ఉన్నప్పుడు ఏం జరిగింది మొదలు చెబుతాడు. సీతమ్మ లంకకు వచ్చిన తర్వాత ఏం జరిగింది చెబుతాడు. అర్థమైందా? ఇలా చెప్పినందువల్ల తాను ఉన్నప్పుడు జరిగిన విషయాలు నిజమైతే తర్వాత నిజమైతే తర్వాత వచ్చాడు కూడా అనేటువంటి భావంతోడు చెప్తున్నాడు. రాజా దశరథో నామ రసకుంజర వాజిమాన్ పుణ్యశీల మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశాః. రాముడు దశరథ మహారాజు ఉన్నాడు. రథకుంజర వాజిమాన్, రథములు, ఏనుగులు, అశ్వములు చాలా ఉన్నటువంటి మహానుభావుడు దశరథ మహారాజు. అతను పుణ్యశీల, పవిత్రమైన స్వభావం గలవాడు, మహాకీర్తి గలవాడు, ఇక్ష్వాకు వంశంలో గొప్ప యశస్సు గల మహానుభావుడు, రాజర్షులందరిలోనూ గుణశ్రేష్ఠుడు, తపస్సుతో ఋషుభి సమానుడు. అంటే బాగా మంచి తపస్వి, గుణశ్రేష్ఠుడు. అతన్ని పొగడుతున్నాడు దశరథ మహారాజును. చక్రవర్తి కులంలో పుట్టినటువంటి వాడు, ఇంద్రుడు సమాన పురంధర సమూహ బలంలో ఇంద్రునంతటి వాడు సామాన్యుడు కాదు దశరథ మహారాజు. సాక్షాత్తు శని మహానుభావునితో యుద్ధం చేశాడు, శనినే యుద్ధంలో ఓడించాడు, అంత గొప్పవాడు. అందుకే బలంలో ఇంద్రుని వంటి వాడు, ఇంద్రుని కంటే మించిన వాడు, పురంధర సమూహ బలే, అహింసారతి, హింస చేసేవాడు కాదు, అహింస పరమో ధర్మ అని దాన్ని మాత్రం ఆలోచించేటువంటి వాడు, అక్షుద్ర, క్షుద్రుడు కాదంటే గొప్పవాడు, గురుని దయగలవాడు, సత్యపరాక్రమ, సత్యమే పరాక్రమ కలవాడు. అంటే సత్యంతోటే బతికేవాడు, సత్యంతోటే గెలిచేవాడు, అసత్యం మాట్లాడాడు, అసత్యంగా వ్యవహరించడు,
సత్యవాక్య దురంధరుడు అన్నమాట. ముఖ్యస్య ఇక్ష్వాకువంశస్య లక్ష్మీవాన్ లక్ష్మీవర్ధన. ఇక్ష్వాకువంశానికి ఇతడు లక్ష్మీవంతుడు, అంటే శ్రీమంతుడు, ధీమంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు, యశోవంతుడు, తపోవంతుడు. ఎన్ని ఉన్నాయండి? అందుకే లక్ష్మీవంతుడు, లక్ష్మిని పెంచేవాడు. ఇక్ష్వాకుల రాజ్యలక్ష్మిని పెంచేటువంటి మహానుభావుడు. పార్థివ్యంజనేయుక్త పృథుశ్రీ పార్థివర్షభ. మహారాజుల యొక్క చిహ్నాలన్నీ ఉన్నవాడు, గొప్ప సంపద కలవాడు, రాజులందరిలో ఉత్తముడైనటువంటి శ్రేష్ఠుడు. పృథివ్యాం చతురంతాయాం విశ్రుత సుఖదస్సుకి. 4 సముద్రాలు అంతం ఉన్నటువంటి పృథివీ మొత్తానికి అధిపతి అంటే దశరథ చక్రవర్తి అన్నమాట. ఆయనే 4 సముద్రాలతో ఉన్నటువంటి భూమికి అధిపతి, ప్రసిద్ధుడు, సుఖం ఇచ్చేవాడు, తాను సుఖంగా ఉండేవాడు. అంటే కొందరు తాను మాత్రమే బాగున్నారు అనుకుంటారు, ఎదుటి వాళ్ళు ఏవైతే మనకెందుకు అనుకుంటారు కదా. అలా కాకుండా తాను మాత్రమే సుఖంగా ఉండేవాడు కాకుండా ఎదుటి వానికి కూడా సుఖాన్ని ప్రసాదించేటువంటి వాడు. సుఖదస్సుకి తస్య పుత్ర ప్రియో శ్రేష్ఠ. ఇప్పటిదాకా చెప్పింది దశరథ మహారాజు గురించి. ఎంత గొప్పవాడు దశరథ మహారాజు. పుణ్యశీరుడు, మహాకీర్తి, మహాయశ సంపన్నుడు, గుణశ్రేష్ఠుడు, తపస్సంపన్నుడు, బలవంతుడు, చక్రవర్తి కులంలో పుట్టినవాడు, అభుజయం ఆసక్తి కలవాడు, మహానుభావుడు, దయకలవాడు, సత్యపరాక్రముడు, లక్ష్మీవర్ధనుడు, లక్ష్మీవంతుడు. ఇన్ని గుణాలు చెప్పాడు దశరథ మహారాజు. పృథుశ్రీ పార్థివర్షభ. గొప్ప సంపద కలవాడు, రాజులందరిలో శ్రేష్ఠుడు. 4 సముద్రాలంత పృథివీకి అతను ప్రసిద్ధి పొందినటువంటి మహారాజు. 10 మందికి సుఖాన్ని ఇచ్చేవాడు, తాను సుఖంగా ఉండేటువంటి మహానుభావుడు. విశ్రుత సుఖదస్సుకి. తస్య పుత్ర ప్రియో జ్యేష్ఠ తారాధిప నిభానన. అతనికి ఆ దశరథ మహారాజుకు పెద్ద కుమారుడు ఉన్నాడు. ఇతను చాలా ప్రియుడు, తండ్రికి చాలా ప్రియుడు. జ్యేష్ఠ తారాధిప నిభానన. చంద్రుని వంటి ముఖము కలవాడు. అలాగే రామోనామ విశేషజ్ఞ శ్రేష్ఠ ధనుష్మతాం. అతని పేరు రాముడు. రాముడు విశేషజ్ఞ. చాలా విషయాలు బాగా తెలిసినవాడు. అంటే సకల శాస్త్ర విశేషాలు చక్కగా తెలిసినవాడు. ధర్మ విశేషాలు, సత్య విశేషాలు, న్యాయ విశేషాలు, శాస్త్ర విశేషాలు ఇవన్నీ బాగా తెలిసినటువంటి మహానుభావుడు. శ్రేష్ఠ సర్వధనుష్మతాం. ధనుర్ధారులందరిలో ఉత్తమ ధనుర్ధారి, ధనుర్విద్యలో చాలా గొప్పవాడు. రక్షిత స్వస్య స్వజనస్యాపి రక్షిత. రక్షిత జీవలోకస్య ధర్మస్య చ పరంతప. ఈ మహానుభావుడు రక్షిత స్వస్య వృత్తస్య. తన చరిత్రం, తన నడవడిని, తన ప్రవర్తనను రక్షించుకునేవాడు, తన వారిని రక్షించుకునేవాడు, జీవలోకాన్ని రక్షించేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇది రాముని యొక్క గుణం. రక్షిత స్వస్య వృత్తస్య. తన నడవడిని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా తన నడవడిలో మార్పు రాదు, తన ప్రవర్తనలో మార్పు రాదు. ఏమంటాం? క్యారెక్టర్ అంటాం, కాండక్ట్ అంటాం కదా, క్యారెక్టర్ అంటాం. అలాంటి నడవడి, ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకునేవాడు. ఇంకొక విషయం ఏంటంటే స్వజనస్యాపి రక్షిత. తన వారిని రక్షించేటువంటి వాడు. స్వజనస్యాపి రక్షిత అంటున్నాడు. స్వజనస్యాపి రక్షిత, తన వారిని కాపాడుకునేటువంటి వాడు అంటారు. అంటే ఏమిటి? తన వారిని కాపాడుకునేవాడు అంటే అర్థం ఏమిటి? లోకంలో ఎవరి వారిని వారు జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా గొప్ప. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు, మరి బంధువులందరూ ఉంటారు కదా, తన వారంతా తన వైపే ఉండాలి. అయిన వాళ్ళు మనవాళ్ళు మనం విడిచిపెట్టి పోకూడదు. అలా పోతే మన చరిత్ర బ్యాడ్ అన్నమాట. అంతే కదా. ఇప్పుడు ఉదాహరణ కావాలంటే వాలి సుగ్రీవులలో సుగ్రీవుడు వాలిని వదిలిపెట్టాడు. ముందు రావణాసురుణ్ణి విభీషణుడు వదిలిపెడతాడు కదా. అదే రాముడు వదిలిపెట్టాడా? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ముగ్గురులో ఎవరినో వదిలిపెట్టాడా? దశరథుడు వదిలిపెట్టాడా? బంధువులు వదిలిపెట్టాడా? మిత్రులు పెట్టాడా? తనవారు కాకుండా ఎదుటివారు కూడా రాముడి దగ్గరికి వచ్చి చేరారు.
ఇది రాముడి గొప్పతనం. తనవారు అనుకున్న వారిని శ్రద్ధగా భక్తిగా జాగ్రత్తగా రక్షిస్తాడు మహానుభావుడు. స్వజనస్య రక్షిత అంటారు. రక్షిత జీవలోకస్య, తన వారిని రక్షించాలనుకుంటే కష్టం కాబట్టి సకల ప్రాణులు రక్షించేవాడు, సకల జీవులు రక్షించేటువంటి వాడు. అలాగని ధర్మాన్ని తప్పుతాడా అంటే ధర్మస్య రక్షిత, ధర్మాన్ని కూడా కాపాడుతాడు, ధర్మాన్ని కూడా రక్షిస్తాడు, ప్రాణులను రక్షిస్తాడు, తన వారిని రక్షిస్తాడు, తన వృత్తాన్ని రక్షించుకుంటాడు. సత్యాసంగస్య వృద్ధస్య వచనాత్మితు సభార్యా తాచ భ్రాత్ర వీర ప్రవ్రాజితో వనం. ఆ మహానుభావుడు రాముడు సత్యాభిసంధుడు, అంటే సత్యం మీదే ఆస్థ ఉన్నవాడు, నమ్మకం ఉన్నవాడు, దృఢత్వం ఉన్నవాడు, నిశ్చయం ఉన్నవాడు. అభిసంధి అంటే నిశ్చయం అంటే ఏమిటి? నేను ఎప్పుడూ సత్యము తప్పను, ఏమైనా కానీ ఎలాగైనా కానీ నేను సత్యమును తప్పను అనేటువంటి దృష్టి గలవాడు మహానుభావుడు. అలాంటి రాముడికి వృద్ధస్య వచనాత్మితు, వృద్ధుడైనటువంటి తండ్రి యొక్క ఆజ్ఞ వలన రాముడు సభార్య సహజ భ్రాత్ర, భార్యతోటి తమ్ముడితోటి కలిసి అరణ్యానికి బయలుదేరారు. తండ్రి గారి ఆజ్ఞ వలన రాముడు భార్యతోటి తమ్ముడితోటి కలిసి అరణ్యానికి అన్ని వదిలిపెట్టి బయలుదేరాడు. తీర్థత్ర మహారణ్యే మృగయాం పరిధావత అటదావిహతాస్ఫురా భగవత్కామరూపిణ. అరణ్యంలో రాముడు వేటాడుతూ మృగాలను వేటాడుతూ వెళ్తున్నాడు. ఆ వేటలో కూడా చాలా మంది అటతులు చనిపోయారు, అంటే చంపేశాడు అటతులను. వేటలో క్రూరముగాలు వడ్డించాలి కదా, క్రూరముగాలు అటతులు కూడా, కాబట్టి చాలా మంది అటతులను అతను చంపేశాడు. మృగయాం పరిధావత రాక్షస నిహతా శూరా భగవత్ కామరూపిణ. ఎందుకయ్యా అంటే వాళ్ళంతా కామరూపులు, రకరకాల రూపాలతోటి వచ్చి భయపెడతారు, బెదిరిస్తారు, బాధ పెడతారు, ఏదో ఆలోచిస్తుంటారు, ఇంకేమో చేస్తుంటారు, హాని కలిగిస్తారు. కాబట్టి అలాంటి వారిని చాలా మందిని రాముడు తన బలంతో పరాక్రమంతో సంహరించాడు. జనస్థానం అనేటువంటిది రావణాసురుని యొక్క మిలిటరీ క్యాంప్ అన్నమాట. అక్కడ 14,000 మంది అటతులు ఉంటారు, 14,000 మంది కరదూషణాదులు అంటారు. వాళ్ళందరూ కూడా కామరూపులే. అలాంటి వారందరినీ వధించాడు, కరుణ్ణి చంపాడు, దూషణుని చంపాడు. కొత్త స్తమర్షాపవృత జానకి రావడేనట్టు ఇంతమందిని చంపారని చూశారా. ఇక్కడి దాకా కదా సీతమ్మకు తెలుసు కదా, దశరథుడు తెలుసు, రాజ్యము తెలుసు, అయోధ్య తెలుసు. దశరథుడు అడవి బొమ్మన్నాడని చెప్పాడు, అడవికి బయలుదేరే సంగతి తెలుసు, అడవిలో తిరిగారు, పరశురాలను చంపారు, ఇవన్నీ సీతమ్మకు తెలుసు, ఇంతవరకు తెలుసు. ఇక ముందు జరిగేది తెలియంది. మొదలు సీతమ్మకు బాగా తెలిసిన దాన్ని చెప్పారు, ఇప్పుడు తెలియని దాన్ని చెప్తున్నారు అన్నమాట. బాగా తెలియని దాన్ని ఇప్పుడు చెప్తున్నారు ప్రత్యేకించి. అంటే అలా 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 ఉండగా జానకి జనస్థానంలోని కరదూషణలు చంపారనేటువంటి ఒక అమర్షంతో, అంటే అసూయతో, అసహనంతో, కోపంతో సీతమ్మను అపహరించారు. ఎవరు? రావణాసురుడు హరించాడు. తెలుసు కదా అంతవరకు, అది కూడా తెలుసు. వంచయిత్వావనే రామం మృగరూపేణ ఎలా తీసుకొచ్చాడంటే మృగరూపంతో ఒక లేడి బంగారు లేడిగా తీసుకొచ్చి మాయతోటి ఒక మృగాన్ని సృష్టించి ఆ మాయతో మోసం చేసి రాముణ్ణి సీతమ్మను అపహరించారు. ఇంతవరకు తెలుసు సీతమ్మకు. ఇప్పుడుగా చెప్తున్నాడు, సమార్గమాణస్థాన్ దేవీం రామ సీతామయంతితాం. సీతమ్మ అపహరించకపోయింది కాబట్టి అలా అపహరించబోయినటువంటి సీతమ్మను వెతుక్కుంటూ రాముడు బయలుదేరాడు అన్నమాట. అక్కడ సీత అనిందితాం ఆస్వాదమనే మిత్రం సుగ్రీవన్నామవా అంత సంగ్రహంగా చెప్తున్నాడు. సీతమ్మను వెతుక్కుంటూ రాముడు లక్ష్మణుడు అరణ్యంలో బయలుదేరి కిష్కింధలో ఒక వానరుడు ఉన్నాడు, సుగ్రీవుడైన వానరుడు. సుగ్రీవుడు అతన్ని చేరాడు, సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు. సుగ్రీవుడి స్నేహంతో రాముడు వారిని వధించాడు. పరపురంజయ రామ, శత్రుపురాలను గెలిచేటువంటి రాముడు వారిని వధించి సుగ్రీవునికి వానర రాజ్యాన్ని ప్రసాదించాడు.
సుగ్రీవేన ఆ సుగ్రీవుడు పంపించినటువంటి వానరులందరూ కామరూపమైనటువంటి వానరులు అన్ని దిక్కులలో వెతకడం మొదలుపెట్టారు సీతమ్మను. సీతమ్మ ఎక్కడికి పోయింది, ఎక్కడ ఉంది? మొత్తం భూమండలంలో వానరులు బయలుదేరారు. మొత్తం భూమండలంలో వానరులు బయలుదేరారు సీతమ్మను చూడటానికి, వెతకటానికి. అహం సంపాదవచనాత్ త్రియోజనమాయతం. చూసారా, కథ చెప్పేశాడు. నేను సంపాతి వచనాత్, సంపాతి వాక్యం వలన 100 యోజనాల వైశాల్యం ఉన్నటువంటి సముద్రాన్ని ఆమె కోసం దాటి వచ్చాను, లంకకు వచ్చాను. నేను లంకకు వచ్చాను. లంక ఎక్కడుంది? సముద్రం అవతల ఉంది. ఎంత దూరం ఉంది? 100 యోజనాలు ఉంది. సీతమ్మ కోసం నేను 100 యోజనాల దూరం సముద్రాన్ని దాటి వచ్చాను లంకకు. యథా రూపం యథా వర్ణం యథా లక్ష్మీవతీంచతాం అశ్వౌషం జాగవశ్యాహం శ్రేయమాసాదితమయ. నా అదృష్టం బాగుంది, నా ప్రయత్నం ఫలించింది, నా కృషి ఫలించింది. సీతమ్మ ఏ రూపంతో ఉంటుందో, ఏ వర్ణంతో ఉంటుందో, ఏ కాంతితో ఉంటుందో అని అక్కడ చెప్పారో రాముడు లక్ష్మణుడు సీతమ్మ గురించి చెప్పిన మాటలన్నీ నా మనస్సులో ఉన్నాయి. సీతమ్మ రూపం ఇలా ఉంటుంది, ఆమె వర్ణం ఇలా ఉంటుంది, ఆమె కాంతి ఇలా ఉంటుంది చెప్పారు. ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో ఎలా ఉంటుందని విన్నానో అలాంటి తల్లి నాకు కనపడింది. చేయమాసాదితామయ, నేను సీతమ్మను చూచాను. అశ్వౌషం రాఘవశ్యాహం చేయమాసాదితామయ, నేను రాముడి యొక్క ఆ సీతమ్మను రాముడితో విన్న మాటలు ఉన్నాయే అలా సీతమ్మను నేను చూచాను. చేయమాసాదితామయ విరదావయ ముక్వాసం వాచం వానర పుంగవ. ఇంత మాత్రం చెప్పి ఆ మహానుభావుడు వాక్యాన్ని ఆపేశాడు. అర్థమైందా? సీతమ్మ ముందర జరిగిన వృత్తాంతాన్ని చెప్పాడు, రాజు వృత్తాంతాన్ని చెప్పాడు అన్నమాట. ఇది జరిగింది, ఇది జరగబోయింది. అంటే ఆమె ఉన్నప్పుడు జరిగింది ఇది, ఇప్పుడు జరిగేది ఇది. మొత్తం ఇంట్లో జరిగి కథ మొత్తం చెప్పేసి విరరామ విరమించాడు. జానితత్వ విశ్వయం పరమంగత. సీతమ్మ కూడా ఆ మాటలు విని పరమ ఆశ్చర్యాన్ని పొందినది. అతస్స వక్రకేశాంత సుకేశికే. తరువాత సీతమ్మ ఎలా ఉంది? ఆమె వక్రకేశాంత, ఎంచుకల ప్రజలు ముంగురు తిరిగి ఉన్నాయి. ఉంగరాల జుట్టు అంటామే, ఉంగరాల జుట్టు. కేశముల యొక్క చివరి భాగం వంకరలు తిరిగి ఉన్నాయి. చక్కని కేశము కలది. తన కేశముల సవరించుకునేటువంటి వాటిని పక్కకు జరిపి, అంటే ముఖం మీద పడుతున్న కేశాలను పక్కకు జరిపి తలకాయి పైకి ఎత్తి శీర్ష వృక్షం పై భాగాన్ని ఆమె చూచింది. ఇతన్న సీత వచనం కపేష్ట. సీతమ్మ హనుమంతుని వాక్యాలు విన్నది. అన్ని దిక్కులను అన్ని విదిక్కులను చూచింది. స్వయం ప్రహర్షం పరమం జగామ, పరమానందాన్ని పొందింది. లంక ఏమిటి? లంకలో రామకథ ఏమిటి? ఎక్కడైనా ఉంటుందా ఇది? ఎంత విచిత్రము, ఆహా ఎంత అదృష్టము, ఎంత ఆనందము అని స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మ రామం అనుస్మరంతి. ఆమె ఎప్పుడూ రాముణ్ణే స్మరిస్తుంది కాబట్టి పరమానందాన్ని పొందింది ఆమె. సర్వాత్మ రామం అనుస్మరంతి ప్రహర్షం పరమం జగామ. అప్పుడు ఆ తిరియగూర్ధ్వంచ ఆమె అడ్డంగా చూసింది, పైన చూసింది, కింద చూసింది, పక్కన చూసింది. ఈ పక్క, ఆ పక్క, వెనక పక్క, ముందు పక్క, కుడి పక్క, ఎడమ పక్క, పై భాగం, కింది భాగం, మధ్య భాగం ఇలా చూచి తమ అచింత్య బుద్ధదర్శ పింగాధిపతి రమాత్యం పాతాత్మజం సూర్యమివ. చెట్టు మీద ఉన్నటువంటి సుగ్రీవుడి యొక్క మంత్రిని, వాయుపుత్రుణ్ణి, ఉదయించే సూర్యుడిలాగా ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి వాణ్ణి హనుమంతుణ్ణి సీతమ్మ చూడగలిగింది అంటున్నాడు. హనుమంతుణ్ణి సీతమ్మ చూడగలిగింది. తదర్శి పింగాధిపతి రమాత్యం వాతాత్మజం. పింగాధిపతి అంటే సుగ్రీవుడు, సుగ్రీవుని యొక్క మంత్రి, వాయుదేవుడి యొక్క పుత్రుడు ఎలా ఉన్నాడు? ఉదయించిన సూర్యునిలాగా ప్రకాశిస్తున్నాడు. అలాంటి హనుమంతుణ్ణి సీతమ్మ చూచినది అని చెప్పుకున్నాం. మనకు 31వ సర్గ అయిపోయింది, సమయం కూడా అయిపోయింది కాబట్టి తర్వాత సర్గను మనం రేపు మళ్ళీ అనుసంధానం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణోऽస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.